హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 47. మరిక్కడ పనెలా దొరికింది లక్ష్మమ్మ? నేను ఇంతకుముందు అనాథాశ్రమంలో పిల్లలకి వండి పెట్టేదాన్ని. ఆ ఆశ్రమానికి ఇంద్రాణి గారు తరచూ వస్తూ ఉండేవాళ్ళమ్మా. కొన్ని రోజులకి ఆ ఆశ్రమాన్ని వేరే చోటికి మార్చడంతో నేనంత దూరం వెళ్ళలేకపోయాను. నాకు ఒక్క వంట తప్ప మరేమీ రాదు. నా బాధని అమ్మగారు అర్థం చేసుకుని నన్ను వాళ్ళ ఇంట్లో పనికి పెట్టుకున్నారు. అప్పటినుంచి వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆయుష్ సారు చాలా చిన్నవాడు. ఆయుష్ సార్‌కి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మాధురి మేడం చనిపోయారు. అప్పటినుండి ఆయుష్ సార్ ఫుడ్డు నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. ఇంద్రాణి మేడం గారు కూడా ఆయుష్ సార్ విషయంలో ఎవరిని అసలు నమ్మేవారే కాదు. నాకే చెప్పేవారు. కానీ ఆనంద్ సార్ గారు దేవయానిని చేసుకున్నాక ఆయుష్ సార్‌కి ఇక్కడ ఉండాలి అనిపించక విదేశాలకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక్కడికి రావటం ఇంద్రాణి గారికి ఆరోగ్యం పాడైన తర్వాతే వచ్చాడు. ఆ తర్వాత మేడం చనిపోవటం మళ్ళీ ఆయుష్ సార్ ఒంటరైపోయారు. ఇక ఇంకా ఆ ఇంట్లో ఉండలేకపోయారు. అందుకే ఇక్కడ ఇల్లు కొన్నారు. ఆయుష్ సార్‌కి నేనంటే చిన్నప్పటి నుండి కూడా అభిమానం. అందుకే నన్ను కూడా ఆ ఇంట్లో నుండి తీసుకొని వచ్చేశారు. నా మనవరాలి చదువుకు సంబంధించినవన్నీ కూడా సారే చూసుకుంటారు. పైగా ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ విల్లా వెనక బిల్డింగ్స్ కూడా కట్టించారు. అంతటి మా బంగారు బాబుకి ఈ బంగారు బొమ్మ దొరికింది అని ఊర్విని చేతితోనే మెటికలు విరుస్తుంది. నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది లక్ష్మమ్మ అంటుంది. ఓ ఏదో ఒక డిటెక్టివ్ లెవెల్‌లో. వర్ష ఇంతకీ ఏం చేస్తున్నావు లక్ష్మమ్మ? చపాతీ, ఆలు కుర్మా, రైతా చేస్తున్నాను. నేను చేస్తాను లక్ష్మమ్మ. నువ్వు పక్కకు తప్పుకో. అయ్యో! మీరా? అవును. మీకు వంటొచ్చా అమ్మా? ఏదో కొంచెం కొంచెం. నువ్వేమీ కంగారు పడకు లక్ష్మమ్మ. నా డార్లింగ్ సూపర్‌గా చేస్తుంది. నువ్వేమీ టెన్షన్ పడకు. ఇక ఏవి ఎక్కడున్నాయో చెప్పు అంతే అంటుంది వర్ష. సరే అని లక్ష్మమ్మ చెబుతూ ఉంటే ఊర్వి చేస్తుంది. అన్నీ డైనింగ్ టేబుల్‌పై సెట్ చేస్తుంది వర్ష. నీకు పెట్టేయనా? నువ్వు కూడా తిను డార్లింగ్. ఇద్దరం కలిసి తిందాం. నువ్వు తిను. నేను తర్వాత తింటాను. ఏంటి తర్వాతనా? ఇప్పటికే 10 అవుతుందిరా. నువ్వు కూడా తిను. లేదు వర్ష అని తనకి సర్వ్ చేసి తను తినే వరకు ముచ్చట్లు పెడుతూ ఉంది. నాకు నిద్రొస్తుంది డార్లింగ్. మార్నింగ్ సర్జరీ ఉంది. నేను వెళ్తున్నాను. నువ్వు కూడా తినేసి పడుకో అని వెళ్ళిపోతుంది వర్ష. లక్ష్మమ్మ కూడా కిచెన్ అంతా సర్ది ఆమె కూడా తన బిల్డింగ్‌కి వెళ్ళిపోతుంది. ఊర్వి మాత్రం ఆయువు కోసం చూస్తూ ఉంది. అలాగే డైనింగ్ టేబుల్‌పై చెయ్యి పెట్టి పడుకుంది. ఊర్వికి లేట్ అవుతుంది అని చెప్పడం వలన తను పడుకొని ఉంటుందిలే అనుకుని తన వర్క్‌లన్నీ కంప్లీట్ చేసుకుని రేపటి ఇక మీడియా షెడ్యూల్ కూడా సెట్ చేసి ఇంటికి వచ్చేసరికి 11:30 అవుతుంది. లోపలికొచ్చి మెట్ల వైపు వెళ్ళబోయిన ఆయువుకి డైనింగ్ రూమ్‌లోని లైట్ ఏసుండడంతో డౌటొచ్చి అటువైపు వెళ్తాడు. ఒక చెయ్యి టేబుల్‌పై దాని కింద తల పెట్టుకుని చైర్‌లో కూర్చుని పడుకొని ఉన్న ఊర్విని చూడగానే షాకయ్యాడు. ఏంటి బంగారు ఇక్కడ పడుకుంది అని అనుకుంటూ అడుగుల చప్పుడు కాకుండా ఆమెని సమీపించి ఒక్క క్షణం టేబుల్ వైపు చూశాడు. అన్ని డిషెస్ అక్కడ ఉండడం చూసి తన కోసం వెయిట్ చేస్తూ ఇలాగే పడుకుంటూ పోయింది అని అర్థమయ్యింది. ఆ మరుక్షణం సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎవరూ కూడా తన గురించి కానీ తన భోజనం గురించి కానీ పట్టించుకున్నదే లేదు. ఫస్ట్ టైం అతడి కోసం ఒకరు ఒకరేంటి నా బంగారు, నా భార్య, నా ప్రాణం ఎదురు చూస్తూ ఉంది. అలా అనుకుంటూనే ఆమె ముందు మోకాళ్ళపై కూర్చుని ఆమె మోముని ఒక అద్భుతంగా చూస్తూ ఉన్నాడు. ఇక పైన ఫ్యానగాలికి ఆమె ముంగురులు అల్లరి చేస్తూ ఉంటే మునివేళ్లతో సరిచేసి అలానే కూర్చొని ఆమె ఒళ్ళో తల పెట్టుకుంటాడు. ఒక్కసారిగా ఊర్వి లేవగానే నేనే బంగారం అలా సడన్‌గా లేవకూడదు అంటాడు. ఆమె ఒళ్ళో అలాగే తల పెట్టుకుని ఎంతసేపయిందా అయ్యో మీరొచ్చి? సారీ మీకోసం చూస్తూ అలాగే పడుకున్నాను. అయ్యో బంగారు నేను వెయిట్ చేపించినందుకు నేనే నీకు సారీ చెప్పాలి మా. సరే లేచి ఫ్రెష్ అయ్యి రండి వడ్డిస్తాను. నువ్వు తిన్నావా? మీరు తినకుండా నేనెలా? సారీ బంగారం ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని వేగంగా తమ గదికి వెళ్ళాడు. ఇక ఆయువు అన్నట్టుగానే 5 నిమిషాల్లో వచ్చేశాడు. అతడు వచ్చి కూర్చోగానే తనే స్వయంగా వడ్డించి తినిపిస్తూ ఉంటే మొదట ముద్దని తన నోటికి అందించి తర్వాతది అతను తింటూ రుచి లక్ష్మమ్మ చేసిన దానిలా లేకపోవడంతో అడగాలి అని అనుకుంటూనే ఊర్వి ప్రేమగా తినిపిస్తూ ఉండటం వలన అడగలేకపోతాడు. చివరగా రైతాని అతని నోటికి అందిస్తూ
ఈరోజు వంట అని అడుగుతుంది. చాలా బాగుంది. అంటే నువ్వు చేసావా బంగారు? అని తల ఊపుతుంది. ఏంటి మా నువ్వు కిచెన్‌లోకి ఎందుకు వెళ్ళావు? నీ చేతులు చూపించు ఏది? అని కంగారుగా ఆమె చేతులు మార్చి మార్చి చూస్తాడు. అయ్యో! ఆయువుగారు నాకేమీ కాలేదు. నాకు వంట చేయటం అలవాటే. అయినా కూడా నువ్వు కిచెన్‌లోకి వెళ్ళకూడదు అని ఆమెను గుండెలకు ప్రేమగా హత్తుకుంటాడు. సరే ఇక పద చాలా లేట్ అయింది పడుకుందాం అని ఆమెను ఇష్టంగా 2 చేతుల్లోకి ఎత్తుకుని పైకి తీసుకుని వెళ్ళి తనని బెడ్‌పై పడుకోబెట్టి ఆమె పక్కనే చేరుతూ ఆమెను తన గుండెలపైకి చేర్చుకుని చిన్నగా జోకొడుతూ "పడుకో అమ్మా" అని నిద్రపుచ్చుతాడు ప్రేమగా. కాసేపటికి ఊర్వి అతని గుండె చప్పుడు హాయిగా వింటూ నిద్రపోతుంది. ఆమె పడుకుంది అని అనుకున్నాక ఆమె తలపై ప్రేమగా ముద్దు పెట్టుకుని చిన్నగా ఆయు కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఆమె చుట్టూ చేతులు వేసి తన వైపుకు అదుముకుని హాయిగా నిద్రలోకి జారుకుంటారు. ఏంటండి మీటింగ్‌కి టైము పాడు ఉండదా? ఇంత రాత్రిపూట ఏంటి ఈ గోల? అని విసుక్కుంటూ అంటారు. అన్ని టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్ డైరెక్టర్స్. మరి విషయం అలాంటిది. అది ఏంటో తొందరగా చెప్పండి అని అంటాడు. అన్ని ఛానల్స్ కంటే టీఆర్‌పీ రేటింగ్ ఎక్కువగా ఉన్న ఛానల్ డైరెక్టర్స్‌ని నాకు మాత్రం ఏం తెలుసు? ఒక ఫోనొచ్చింది. ఎవరు చేశారో కూడా తెలీదు. ఏదో ఇంపార్టెంట్ న్యూస్ గురించి మాట్లాడాలి అని. రాకపోతే ఛానల్ ఉండదు అని చెప్పి పెట్టేశారు. మాకు కూడా, మాకు కూడా. అబ్బబ్బా! అరవకండయ్యా! కొద్దిసేపు అందరూ ఓపిక పట్టండి. ఇంతలో ఆ రూమ్ డోర్ తెరుచుకోవడంతో ఒక్కసారిగా అందరూ అటువైపు చూస్తారు. ఇంకా డింపుల్ నడుచుకుంటూ వచ్చి డైరెక్టర్స్‌కి ఎదురుగా నిలబడి, "హలో! నా పేరు డింపుల్. నేను ఆయి వర్మణి గారి అసిస్టెంట్‌ని" అని డింపుల్ అనగానే అందరూ అలర్ట్ అయ్యారు. మిమ్మల్ని ఇక్కడికి పిలవటానికి కారణం ఒక ముఖ్యమైన విషయం గురించి. అది ఏంటంటే రేపు మీకు అందరికీ ఆయువు గారు ఒక ముఖ్యమైన విషయం అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. అది ఏంటి అనేది ఆయనే మీకు స్వయంగా చెప్తారు. అలాగే మీరు ఆయన చెప్పింది మాత్రమే పబ్లిష్ చేయాలి. అలా కాదు అని మీకు మీరు మీ సొంత తెలివితేటలు ఉపయోగించారు అనుకో, మీకు తెలుసు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. అలాగే ఛానల్‌కి ఒక్కరిని మాత్రమే అలో చేయబడుతుంది. రేపు ఉదయం 10 గంటలకి మీరు కరెక్ట్‌గా పలానా టైంలో ఉండాలి. ఇంక మీరు వెళ్ళొచ్చు అని డింపుల్ వెళ్ళిపోతాడు. రేపు అందరు టీఆర్‌పీలు ఆకాశాన్ని అంటుతాయి అని సంతోషంగా వెళ్ళిపోయారు డైరెక్టర్స్ అందరూ. ఇక చిన్న పని ఉండి బయటికి వెళ్ళి అది ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది రాజ్‌కి. కానీ తన నాన్నమ్మతో ఆమె సాయంత్రం అన్న మాట గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు రాజు ఒక పక్క నుండి ఆలోచిస్తూ. లోపలికి వస్తూనే "చారీ గారు, నానమ్మ భోజనం చేశారా?" "ఆ! చేశారు సార్" అని అతను ఆన్సర్ విని ఆమె గది వైపు వెళ్తూ ఉంటాడు. "సార్, పెద్ద మేడం గారు పడుకున్నారు." "పడుకున్నారా?" అని టైం చూశాడు. "అవును సార్. ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది" అంట. "ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు" అని చెప్పారు. అతని మాటకి రాజ్ చిన్నగా నవ్వుతూ "సరేలే రేపు మాట్లాడతానులే" అనుకుని అతని గది వైపు వెళ్తూ ఉండగా ఇక మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్‌కి ఫోన్ తీసి చూస్తాడు. "డిన్నర్ చేసి పడుకో. స్కిప్ చేయకు. గుడ్ నైట్" అని ఊర్వి మెసేజ్ చూడగానే నవ్వుతూ డైనింగ్ టేబుల్ వైపు కదులుతాడు. అది గమనించిన చారి "ఏంటి సార్ ఊర్వి మేడమా?" "అవును చారి. డిన్నర్ చేయమని." "ఊర్వి మేడంకి ఎవరిని ఎలా చూసుకోవాలో బాగా తెలుసు సార్. చాలా గుడ్ పర్సన్" అని అంటాడు. "అవును చారి. అందుకే తను నాకు చాలా స్పెషల్" అని రాసి డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్ళి పడుకోబోతూ ఉండగా, "చారి రేపు మార్నింగ్ మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చెయ్యి." "అది సార్ రేపు ఏఎస్ గ్రూప్‌తో ఇంపార్టెంట్ మీట్ ఉంది మార్నింగ్." "పర్లేదు ఆఫ్టర్‌నూన్‌కి ఫిక్స్ చేయండి." "ఓకే సార్. ఓకే." ఆద్య ఇప్పుడే మెహ్రా గ్రూప్ ఆఫ్ వాళ్ళు మెసేజ్ చేశారు రేపు మీటింగ్ ఆఫ్టర్నూన్ అని. అలాగే రేపు ఆఫ్టర్నూన్ హార్మనీ గ్రూప్స్‌తో డీలింగ్ సైన్ చేయాలి. సో, నేను అక్కడ తప్పకుండా ఉండాలి. నువ్వు మెహ్రా గ్రూప్‌లో మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి. నీతో మన మేనేజర్‌తో నీతో ఉండి చూసుకుంటాడు అని అప్పుడే వచ్చిన మెసేజ్ చూస్తూ చెప్తాడు సంజయ్ గారు. డిన్నర్ చేస్తూ ఉండగా ఆద్యకి అది వినేసరికి ఒక్కసారిగా పొలమారుతుంది పాపం. ఆద్యకి వెనుకనే "ఎందుకే అంత తొందర? అసలేమయ్యింది నీకు మార్నింగ్ నుండి? అయినా బయటికి వెళ్ళిన దగ్గర నుండి నువ్వు తేడాగా ఉన్నావు. బయటికి వెళ్ళిందా?" అని అడుగుతాడు అరవింద్.
ఏ నువ్వు ఉండమ్మా పాప. ఈ రెండు గ్రూప్స్ వాళ్ళు ఒకేసారి ఆఫ్టర్నూన్ ఎందుకు మీట్ పెట్టారంటావు? మార్నింగ్ ఇద్దరికి ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట. వాళ్ళు అవైలబుల్గా ఉండరంట, అందుకే ఇలా ప్లాన్ చేశారు. ఇద్దరు ఒకేసారి అవైలబుల్గా లేరంటే ఇంకేంటి, ఒకరు బంగారం అని ఇంకొకరు క్యూటీ అని ఊర్వి చుట్టూ తిరుగుతూ ఉంటారు. పాపం వీళ్ళ మధ్య ఊర్వి మేడం నలిగిపోతున్నారు. చూస్తేనేమో 100 మందిని 5 నిమిషాల్లో వేసేసి అంత బాడీలు, కను సైగలతోనే వణుకు పుట్టించగల సామర్థ్యం, ఆస్తులు అంతస్తులో కుబేరులు, అందంలో మన్మధులు. కానీ చిన్న పిల్లల్లా ఒకరిపై ఒకరు చాక్లెట్ కోసం కొట్టుకున్నట్టు ఊర్వి కోసం కొట్టుకుంటున్నారు. కర్మరా బాబు. ఏంటే అలా కంచెలో ముగ్గులు వేస్తున్నావు? తిను. పో అమ్మా. పప్ప, ఆ మెహ్రా గ్రూప్ ఫైల్ ఇవ్వండి, స్టడీ చేస్తాను అని చెయ్యి కడిగేసుకుని ఆద్య కంగారుగా వెళ్ళిపోతుంది. ఏంటో పరిస్థితి, మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.